సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సాహానికి సంబంధించి భిన్న కథనాలు వినిపించాయి. తాజాగా లోఫర్ సినిమాకి సంబంధించి ఓ ప్రెస్ మీట్ జరిగింది. అందులో దర్శకుడు పూరి జగన్నాథ్ పాత్రికేయులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఓ విలేకరి లోఫర్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి ప్రభాస్ కి చిరాకు తెప్పించిందా అని పూరిని అడిగారు. దానికి సమాధానంగా పూరి ఏం చెప్పారు అంటే, ప్రభాస్ ఏంటి అందరికీ ఇరిటేటింగ్ గానే అనిపించింది. అంత ఖర్చు పెట్టి వేడుక నిర్వహించాం, కనీసం సినిమా గురించి మాట్లాడలేకపోయాం. అభిమానుల్ని అదుపులో పెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్పందించాలి. మీ వల్ల నా పరువు పోతుంది, ఇలా అల్లరి చేయకండి అని ట్విట్టర్ లో అయినా చెప్పాలి. ఆయన చెప్పినా వింటారో లేదో నాకు తెలియదు. ప్రతిసారి ఇదే పునరావృతమైతే పవన్ అభిమానులకు కామన్ సెన్స్ లేదనుకునే ప్రమాదం ఉంది అని చెప్పుకొచ్చారు. పోతే పూరి అభిప్రాయాన్ని కొంతమంది ఫ్యాన్స్ సరదాగా తీసుకున్నారు, కొంతమంది మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. సీరియస్ గా తీసుకున్న వాళ్ళు పూరి జగన్నాథ్ మీద ఘాటుగా స్పందిస్తున్నారు. లోఫర్ ఆడియో వేడుకలో ఇష్యూకు సంబంధించి పవన్ అభిమానులది ఎటువంటి తప్పు లేదు. పొరపాటు ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ్ దే. ఒక మెగా హీరో ఫంక్షన్ కి ప్రభాస్ ని ఎలా పిలుస్తారు? రీసెంట్ గానే భీమవరంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుండి కూడా ప్రభాస్ ని ఆడియో ఫంక్షన్ కి పిలిచారు అంటే పూరి గారి ఆలోచన ఏమనుకోవాలి? అంతవరకే కాదు, మరో అతిథిగా రామ్ గోపాల్ వర్మని పిలిచారు. మెగా హీరోల గురించి ఆయన ట్విట్టర్ లో ఎలా స్పందిస్తున్నారో తెలియంది కాదు. ఆయన మీద మెగా అభిమానులందరూ కూడా కోపంతోనే ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా ఆర్జీవిని ఫంక్షన్ కి పిలిచారు. ఈ రెండు విషయాలు కూడా మెగా అభిమానుల్ని కొంత ఆవేదనకు గురి చేసేవే. అయినప్పటికీ సర్దుకున్నాం, మర్యాదగానే పంపించేశాం. నిజంగా అల్లరి చేయాలనుకుంటే పరిస్థితి వేరేగా ఉండేది. బహుశా ఎటువంటి అల్లరి జరగలేదనే ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్టున్నారు పూరి జగన్నాథ్. ఆ ఫంక్షన్ లో ఏదైనా పెద్ద గొడవ జరిగితే పబ్లిసిటీకి పనికొచ్చేది. ఇలాంటి చీప్ పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ బాగా ఇష్టపడతారు కదా. పూరి జగన్నాథ్ తో ఇప్పుడు బాగా సన్నిహితంగా ఉంటున్నారుగా, ఆయనే అటువంటి సలహా ఇచ్చుంటారు. ఇప్పుడు అది జరగకపోయేప్పటికీ పూరి జగన్నాథ్ మళ్ళీ దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికే సలహాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కను సైగ చేస్తే కంట్రోల్ అయ్యే సైన్యం మేము. ఆయనకు చెడ్డ పేరు తెచ్చే పనులు ఎప్పుడు చెయ్యం, అలా అని ఆయన్ని తక్కువ చేసి చూస్తే ఊరుకోం అని చాలా ఎమోషనల్ గా స్పందించడం కనిపిస్తా ఉంది. పోతే ఈ ఇష్యూకి సంబంధించి కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారు అంటే, పూరి తాజాగా పవన్ ఫ్యాన్స్ కి సలహాలు ఇస్తూ రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక మంచి పని చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలకి అభిమానులతో అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతవరకే కాదు, వేరు స్టార్ హీరోల అభిమానుల మధ్య కనపడని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. చాలా వరకు ఆ డిఫరెన్సెస్ ని సాల్వ్ చేయాలని చూడరు ఎవరు. వీలైనంత వరకు వాటికి సెగబెట్టి అనుకూలంగా వాడుకోవాలని చూసేవాళ్లే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో పూరి ఆలోచన ఏదైనా కానివ్వండి, ఓ మెగా హీరో ఫంక్షన్ కి వేరే స్టార్ హీరోని పిలవటం అనేది మార్పుకి చిన్న అవకాశం అని చెప్పుకోవచ్చు. పోతే ఆ వేడుకలో జరగకూడదు ఏదో జరిగిపోయిందని చెప్పుకోవడానికి లేదు. ఇంతకు ముందు కొంతమంది మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల చేత కాస్త విసిగించబడ్డవాళ్లే. అదే మ్యాటర్ ప్రభాస్ తో కూడా జరిగింది. ప్రభాస్ ఈ విషయాన్ని లైట్ గానే తీసుకున్నారు. అక్కడతో ఆ విషయాన్ని వదిలిపెట్టేస్తే బాగుండేది. అభిమానులు మరీ సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఓ స్టార్ హీరో ఫంక్షన్ కి మరో స్టార్ హీరోని పిలవడం అనే ఆనవాయితీని కొనసాగిస్తూ పోతే 2-3 ఫంక్షన్ల తర్వాత అభిమానులే అలవాటు అయిపోయేవాళ్ళు. అలాంటిది పూరి జగన్నాథ్ పవన్ అభిమానుల వ్యవహారంపై స్పందిస్తూ వారి ఈగోల్ని కొద్దిగా హట్ చేసినట్టే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది కొంచెం స్ట్రాంగ్ గానే ప్రతిస్పందిస్తున్నారు. ఈ వ్యవహారం చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎందుకు వచ్చిన గొడవలే, ఓ స్టార్ హీరో ఫంక్షన్ కి మరో స్టార్ హీరోని పిలవకుండానే ఉండటం మంచిది అని అనుకుంటారు. ఇప్పటికి ఇలా అనిపిస్తుంది కానీ పరిస్థితి చూస్తుంటే త్వరలోనే ఈ కల్చర్ లో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టార్ హీరోల అభిమానుల మధ్య అక్కర్లేని డిఫరెన్స్లు సమసిపోయే రోజులు ముందున్నాయనిపిస్తుంది. అందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు చొరవ తీసుకుంటే ఇంకా బాగుంటుందని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.